పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం వంతెన పనులు అసంపూర్తిగా ఉండడానికి గత వైసీపీ ప్రభుత్వ పాలకుల ప్రభావమేనని బోనెల విజయచంద్ర అన్నారు. ఈ వంతెన మరమ్మత్తు పనులకు మంజూరైన నిధులను ఖర్చు చేయకుండా తన జేబులు నింపుకున్నారన్నారు. సీతానగరంలో నిర్మిస్తున్న వంతెన పనులను 3 నెలల్లో పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చి వారి కలలను తీర్చుతామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మన పార్వతీపురం నియోజకవర్గ ఎప్పటి నుంచో కళ సీతానగరం బ్రిడ్జ్ అనేది. ఎందుకంటే ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ పైనే ఇప్పటికీ రాకపోకలు సాగు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో దీని ప్రాధాన్యతను కానీ దీని ఆవశ్యకతను కానీ మర్చిపోయారు. అయితే ఈ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ బ్రిడ్జ్కైనా మరమ్మతుల డబ్బులు కూడా కక్కుర్తిపడి మాజీ ఎమ్మెల్యే 1,40,00,000 ఇస్తే ఆ 4 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టి మిగతా ₹1,00,00,000 తన సొంత పాకెట్లో పెట్టుకున్న పరిస్థితి. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో తీసుకున్నాం. ప్రజల సంక్షేమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అని చెప్పి అందులోనే వచ్చిన వెంటనే ప్రభుత్వం కాంట్రాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు విడుదల చేయించి బ్రిడ్జ్ని కూడా శరవేగంగా పూర్తి చేయిస్తున్నాం. రేపు రాబోతున్న మే ఆర్ జూన్ కల్లా బ్రిడ్జికి ముహూర్తం వస్తుంది. రాకపోకలు కూడా ఇక్కడే సాగుతాయని మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాం. అంతేకాకుండా సీతానగరంలో ఇంకొక ఇంపార్టెంట్ బ్రిడ్జు మన గడ్లూపు బ్రిడ్జ్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యతను పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. అలాగే ఇంకొక బ్రిడ్జు మన బూర్జు నుంచి చినాంకలంకి వెళ్ళే బ్రిడ్జ్ను కూడా ప్రతిపాదించడం జరిగింది, బడ్జెట్లో ఆమోదించడం కూడా జరిగింది. సో ఈ మండలానికి వస్తున్న 3 బ్రిడ్జ్లు, బాలాజీపేటకు వస్తున్న నారాయణపురంలో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే బాధ్యతని మేము తీసుకున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధిలో పార్వతీపురం ముందు ఉండాలనేదే నా సంకల్పం, నా భావన. మిగతా పార్టీలాగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలాగా రాజకీయ కక్షలకు చాలా దూరంగా ఉంటాం. ఏవైనా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. కానీ మాకు మా నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, వాళ్ళ అభ్యుదయమే మా ముఖ్యమైన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మరొక్కసారి పార్వతీపురం ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పువ్వుల ఉమేశ్వరరావు, నాది సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామం. ఈ యొక్క బ్రిడ్జ్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇది ఏంటంటే కనెక్టివిటీ, ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సాకి కనెక్టివిటీ ఈ రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది లాస్ట్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రిడ్జ్ ఈ రోజుకి పునర్నిర్మాణము మరియు కన్స్ట్రక్షన్ రీగైన్ అయింది. సో దానికి మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే మన మండలంకి ఈ యొక్క బ్రిడ్జితో పాటు ఆ బజార్లో ఉండే రోడ్డు కూడా ఈ గుంతలు ఇవి కూడా క్లియర్ చేస్తారని చెప్పి ఆ హామీ ప్రకారం అది కూడా నెరవేర్చారు. అదేవిధంగా మా ఊరు విషయంకి వస్తే మన ఎమ్మెల్యే గారు 4 రోడ్లు శాంక్షన్ చేస్తానని నాకు ఇప్పుడు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఇప్పుడు శ్మశాన వాటికి రోడ్డు ఆల్రెడీ 100 మీటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనం ఇప్పుడు వేసుకున్నాము. అదేవిధంగా ఇంకొక 3 రోడ్లు మా ఎమ్మెల్యే గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది కనుక ఆయనకి మేము ఇప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్తున్నాను. అదేవిధంగా పాత గత గవర్నమెంట్లు అన్నీ స్కామ్లేని ఇది కూడా నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకునే నాదుడు కూడా లేదు. అలాంటిది ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. దానికి మా యొక్క మండల ప్రజలు మరియు మా యొక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రుణపడి ఉంటామని నేను కోరుకుంటున్నాను.